ప్రజల తిరుగుబాటు. ప్రజలు గాని కండెర్ర చేస్తే మీ ఊర్లోనే మీకు పుట్టుగతులుండవు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. తెలుగుదేశం పార్టీ లేకుండా చేస్తాడంట. నిన్ను పుట్టించిన దేవుడు వల్ల కూడా కాదు. కబద్దార్, జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా. నిలబడ్డడురా భయపెట్టిన చల్ బ్రతికున్నడురా. ఆడబిడ్డలని నిందించినరు, కార్యకర్తలని వేధించినరు. ఓర్చుకొని ఓర్చుకొని కట్టలనే తెంచుకొని చూసుకొని దూసుకొని గర్జించి దూకినడు చల్. ఓహో చూలు విప్పి దూకినది ఎల్లో సింహము, దడుసుకొని ఉరుకుతది రౌడీ సంఘము. జై జై చంద్రన్న జై జై జై, నిన్న పేదవడన్నా ముందడుగై. ఓరమి సమ్మెలి పెట్టినది తెలుగుదేశము, తలరాత మార్చుకుంటది ఆంధ్ర రాష్ట్రము. జై జై చంద్రన్న జై జై జై, నిన్న పేదవడన్నా ముందడుగై. జెండా ఇంటి మీద కడితే పథకం ఉండదా? పసుపు జెండా మోసే కార్యకర్త ప్రాణం ఉండదా? ఇది బిక్కు బిక్కుమంటూ బతికే ఆంధ్ర రాష్ట్రమా? రాబందులేలుతున్న రౌడీల రాజ్యమా? శిల పలక మీద పేరు మార్చితే తెలుగు గుండెలున్న చరిత మారదే. కడుపు నింపే క్యాంటీన్లు కూల్చితే నిరుపేద కడుపు కొన్న మందదే. దౌర్జన్యమైన ఈ పాలన ఓర్చుకొని ఓర్చుకొని కట్టలనే తెంచుకొని చూసుకొని దూసుకొని గర్జించి దూకినడు. ఓహో చూలు విప్పి దూకినది ఎల్లో సింహము, దడుసుకొని ఉరుకుతది రౌడీ సంఘము. జై జై చంద్రన్న జై జై జై, నిన్న పేదవడన్న ముందడుగై. ఓరమి సమ్మెని పెట్టినది తెలుగుదేశము, తలరాత మార్చుకుంటది ఆంధ్ర రాష్ట్రము. జై జై చంద్రన్న జై జై జై, నిన్న పేదవడన్న ముందడుగై. అన్యాయమైన కేసు పెడితే నిలువలేదుగా, మేఘమట్టు నిలిచి ఆ రోజు ఎన్టీ రామారావు గారు ముందు చూపుతోటి పెట్టడం జరిగిందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. అందుకే మన దేశంలోనే కాకుండా ఎక్కడ విదేశాల్లో ఉన్నా కూడా తెలుగు వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఎన్టీ రామారావు గారిని గుర్తు చేసుకుంటాం. ఎన్టీఆర్ అంటేనే ఒక ఇన్స్పిరేషన్గా తీసుకునే పరిస్థితుల్లో కూడా ఈరోజు తెలుగు ప్రజల్లో ఉందని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. అలాంటి వ్యక్తిని ఈరోజు ఇక్కడ పెట్టుకోవటం, అందరం కూడా ఈరోజు ఎన్టీ రామారావు గురించి మనం తెలుసుకోవటం చాలా సంతోషం అని చెప్పి కూడా మీ అందరం కూడా తెలియజేస్తున్నా. ఇప్పుడుండే పరిస్థితులు కూడా మీ అందరికీ తెలుసు. ఈ సైకో జగన్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ రాష్ట్ర పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, రాష్ట్రంలో ఏం చేశారనేది కూడా మనందరూ కూడా ఆలోచించుకోవాలి. 14-19లో చేసిన పనులు తప్పితే ఈ 5 సంవత్సరాల్లో ఎక్కడన్నా కూడా అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి అని మీ అందరిని కూడా నేను అడుగుతా ఉన్నా. అదేవిధంగా మీ పక్కనే ఉండే గుళ్ళకమ్మది దగ్గర గేట్లు కొట్టకపోతే ఈ రోజుకి దిక్కు దివానా లేదు. అదేవిధంగా ఆ గేట్లకి 3 కోట్లు పెట్టి చేపించడానికి కూడా ఈ చేత కాలేదు ఈ ముఖ్యమంత్రికి. ఎంతమంది ఆ ఎమ్మెల్యేలు చూస్తేమో వచ్చి ఏదో మాట్లాడటం తప్పితే ఈ రోజుకి కూడా దానివల్ల ఎంత ఇబ్బందులు ఉన్నాయి అనేది కూడా ఈ రోజు ఉండే పరిస్థితి. ఇది ఎన్ని రోజుల నుంచో మంచి ప్రోగ్రాం పెట్టుకోవాలని మన పెద్దపల్లి నాయకులందరూ అడుగుతా ఉన్నారు. చివరికి ఇంత ఘనంగా జరిగినందుకు ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఎన్టీ రామారావు గారి గురించి మాట్లాడంటే ఎంతైనా మాట్లాడవచ్చు. ఒక విధంగా చెప్పాలంటే ఆయన సినిమా నటుడుగా ఎంతో మంచి పేరు తెచ్చుకున్నాడు. ప్రతి పాత్రలో ఆయన బ్రహ్మాండంగా నటించాడు. కృష్ణుడు పాత్రలో చూస్తే అదే విధంగా ఉంది, రాముడు పాత్రలో అదే విధంగా ఉంది.
దుర్యోధన పాత్రలో బ్రహ్మాండంగా నటించాడు. ఏ పాత్రలో నటిస్తే ఇంతకన్నా మంచి వ్యక్తి ఎవరు లేదేమో అనే విధంగా ఎన్టీ రామారావు గారు నటించారు. ఈరోజు సినిమాల్లో అంత అద్భుతంగా పేరు తెచ్చుకొని డబ్బులు సంపాదించినా కానీ ప్రజలకి ఏదో సేవ చేయాలని ఆ రోజు పార్టీ పెట్టి 9 నెలల్లోనే గిన్నిస్ బుక్ రికార్డ్ బ్రేక్లో తెలుగుదేశం పార్టీని ప్రభుత్వాన్ని తెప్పించడం అదొక వరల్డ్ రికార్డ్ అని సందర్భంగా మీ అందరికి గుర్తు చేస్తా ఉన్నా. రావటమే కాకుండా చాలా మంది ఎలక్షన్లో గెలుస్తూ ఉంటారు, కానీ మంచి పేరు ముద్ర ఎల్లప్పుడూ పెట్టుకోవాలంటే అది కొద్దంతో సాధ్యం. అది ఎన్టీ రామారావు గారు ఆ రోజు తెలుగుదేశం పార్టీ పెట్టి అదేవిధంగా మరో సోదరుడు జనార్దన్ రావు గారికి, వేదికని అలంకరించిన పెద్దలకి, వివిధ హోదాల్లో ఉన్న పెద్దలకి, కొత్తపల్లి గ్రామస్తులకి అందరూ కూడా, సోదరి సోదరులకి అందరూ కూడా ముందుగా పేరున నా ఉదయపూర్వక నమస్కారాలు. ఇవాళ చాలా మంచి కార్యక్రమంలో మమ్మల్ని అందరం కూడా పాల్గొనే అవకాశం కల్పించినందుకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి గురించి చెప్పేంత వయసు అనుభవం కూడా నాకు లేదు. మహానుభావుడు, గొప్ప వ్యక్తి అన్నమాట. అటు సినిమా రంగంలో కానీ ఇటు రాజకీయ రంగంలో కానీ ఆయనే పోటీ అనమాట. ఆయనకి సాటి ఎవరు రారు. ఇందాక మన బాలాజీ మాట్లాడుతూ చెప్తా ఉన్నాను అనమాట. మొన్న మధ్య అనౌన్స్ చేసిన వాటిలో పెద్దలు పివి నరసింహారావు గారికి భారత రత్న రావటం మనందరం కూడా సంతోషమే. ఒక ప్రధానమంత్రిగా రావటం మనందరం కూడా పెద్దలు విజయ్ కుమార్ గారికి కూడా డీజే పడవ పెట్టించండి. డీజే పడవ పెట్టి అయిపోయింది. కార్యకర్తలు కంటే నాయకులు కార్యకర్తలు కుమార్ గారు చూడన్నా ఒక ఫోటో దిగ ఫోటో దిగు రవణ పక్కకి రావా ఇట్లా సాల్ గారికి కూడా పెద్ద పెద్దలు విజయ్ కుమార్ గారికి కూడా ఇంకోరాని డీజే పడవ పెట్టించండి. డీజే పడవ పెట్టి అయిపోయింది. కార్యకర్తలు కంటే నాయకులు కార్యకర్తలు కుమార్ గారు చూడన్నా ఒక ఫోటో దిగ ఫోటో దిగు రవణ పక్కకి రావా ఇట్లా సాల్ గారికి కూడా పెద్ద పక్కన